నమస్కారం మిత్రులారా. మహాభారతం కథలో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనలలో ఒకటి గంగాదేవి మరియు శంతను చక్రవర్తి కథ. ఒక రాజు, ఒక దేవత మరియు ఒక భయంకరమైన రహస్యం. తనకే పుట్టిన పిల్లలను ఒక తల్లి ఎందుకు నదిలో పడేసింది? ఆ పిల్లల వెనక ఉన్న శాపం ఏమిటి? ఈరోజు నేను మీకు మహాభారతం మొదటి అధ్యాయం కథను చెబుతున్నాను. ఒకప్పుడు హస్తినాపురానికి శక్తివంతమైన రాజు శంతను చక్రవర్తి. ఒకరోజు ఆయన గంగానది తీరంలో సంచరిస్తూ ఉండగా అక్కడ ఒక అపూర్వ సౌందర్యంతో ఉన్న స్త్రీను చూశాడు. ఆమెను చూసిన క్షణంలోనే శంతనుడు ఆమెపై ప్రేమలో పడిపోయాడు. ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు, నీవెవరివైనా సరే నువ్వు నాకు భార్యగా రావాలి. ఆ స్త్రీ మరెవరో కాదు, గంగాదేవి. ఆమె చిరునవ్వుతో శంతనుణ్ణి చూసి ఇలా చెప్పింది, ఓ రాజా, నేను నీకు భార్యనవుతాను, కాని కొన్ని నియమాలున్నాయి. ఆమె చెప్పిన నియమాలు చాలా కఠినమైనవి. నేనెవరో అడగకూడదు, నేను ఏ పని చేసినా నీవు అడ్డురాకూడదు, నాపై ఎప్పుడూ కోపపడకూడదు, నాకు ఇష్టంలేని మాటలు మాట్లాడకూడదు. ఈ నియమాలు ఉల్లంఘిస్తే నేను వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోతాను. గంగాదేవి చెప్పిన మాటలు వినగానే ప్రేమలో మునిగిపోయిన శంతనుడు వెంటనే అంగీకరించాడు. అలా గంగాదేవి శంతనుని భార్య అయ్యింది. వారి జీవితం ఎంతో ఆనందంగా సాగుతోంది. కొంతకాలానికి వారికి పిల్లలు పుట్టడం ప్రారంభమైంది. కాని ఒక విచిత్రమైన విషయం జరిగింది. పిల్ల పుట్టిన వెంటనే గంగాదేవి ఆ శిశువును తీసుకుని గంగానదిలో పడేస్తోంది. తరువాత ఏమీ జరగనట్టుగా మళ్లీ శంతనుని దగ్గరకు నవ్వుతూ వస్తోంది. ఈ దృశ్యం చూసి శంతనుని హృదయం పగిలిపోయింది. కాని తాను ఇచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చి ఆమెను ఆపలేక మౌనం వహించాడు. ఇలా ఒక్కొక్కటిగా 7 పిల్లలను గంగాదేవి నదిలో పారవేసింది. శంతనుడు తన బాధను అణిచుకుని మౌనంగా ఉన్నాడు. కాని 8వ శిశువు పుట్టినప్పుడు గంగాదేవి మళ్లీ అదే పని చేయబోతుండగా శంతనుడు ఇక సహించలేకపోయాడు. ఆమెను ఆపుతూ ఇలా అన్నాడు, ఆగు, ఆ అమాయక పసికందులను చంపడం క్రూరమైన పని. ఇది ఎందుకు చేస్తున్నావు? అప్పుడు గంగాదేవి నెమ్మదిగా చిరునవ్వు నవ్వింది. ఓ రాజా, నీవు నాకిచ్చిన వాగ్దానం మరిచిపోయావు అని చెప్పి తన అసలు రహస్యాన్ని వెల్లడించింది. నేనే దేవతలచే పూజింతబడే గంగాదేవిని. వశిష్ఠ మహర్షి శాపం వల్ల 8 మంది వసువులు మానవలోకంలో జన్మించాల్సి వచ్చింది. వారి శాప విమోచనం కోసం నేను వారిని జన్మించిన వెంటనే గంగలో కలిపాను. ఇప్పుడు ఈ 8వ శిశువు మాత్రమే భూమిపై జీవిస్తాడు అని చెప్పి గంగాదేవి ఇలా చెప్పింది, ఈ బిడ్డను కొంతకాలం నేను పెంచుతాను, తరువాత నీకు తిరిగి ఇస్తాను అని చెప్పి గంగాదేవి ఆ శిశువుతో కలిసి అదృశ్యమయ్యింది. కాలం గడిచింది. ఆ 8వ శిశువే తరువాత మహాభారతంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహనీయుడు. అతడే భీష్ముడు. మిత్రులారా, ఇలా మహాభారత కథలో భీష్ముని జన్మం ఒక అద్భుత రహస్యంతో ప్రారంభమవుతుంది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతోంది. దేవతల నిర్ణయాలు కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా వాటికి ఒక గొప్ప కారణం ఉంటుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మహాభారతం కథలు వినాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్లీ మహాభారతం తదుపరి అధ్యాయం కథతో కలుద్దాం. ధన్యవాదాలు.